నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ద్వారములు తెరిచే ఉన్నాయి, ఇదే మా ఆహ్వానం అంటోంది కాంగ్రెస్. దానికి తగ్గట్టే వచ్చేస్తున్నామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇవాళొకరు, రేపు కొందరు, ఆ తర్వాత ఇంకొందరు వరుసగా హస్తం గూటికి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతోందా? ఏం జరుగుతోంది? ఇప్పటికే 8 మంది, క్యూలో ఇంకెందరు? బీఆర్ఎస్ నుంచి జారిపోతున్న ఒక్కో ఎమ్మెల్యే. కేసీఆర్ కు హ్యాండ్, కాంగ్రెస్ కు షేక్ హ్యాండ్. కాంగ్రెస్ ఆకర్షకు గులాబీ పార్టీ విలవిల వరుసగా కారు దిగేస్తున్నారు. 10 ఏళ్లు తిరిగిన కారుకు రామ్ రామ్ చెప్పి హస్తం గూటికి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు బీఆర్ఎస్ విలవిలలాడుతోంది. బీఆర్ఎస్ కింది స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఒక్కొక్కరిని లాగేస్తోంది. మరికొందరు ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్ నే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. కింది స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. సీనియర్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ క్రమంగా బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో బీఆర్ఎస్ కు భారీ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. లేటెస్ట్ గా కారు దిగుతున్న ఎమ్మెల్యేల జాబితా పెద్దగానే వినిపిస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది హస్తంగూటికి చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ ఆ పార్టీ నేతలు స్పష్టంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న జాబితాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తరువాత కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, షెరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈయన పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి తరువాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్ ఉంది. వీరే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరటం ఖాయమంటున్నారు. ఈ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కష్టాల్లో పడుతోంది. మొన్న జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వాళ్లందరూ తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో మరికొంతమంది వచ్చే అవకాశాలు పెరిగాయి. ఈ వ్యాఖ్యలు చేసి వారం కూడా కాకుండానే 6 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారుతోంది. దీంతో ఈ చిట్టా ఆగేదెక్కడో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరికి వారే కేసీఆరే మా నాయకుడని ఈ రోజు చెప్పినా రేపేం జరుగుతుందో చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎవరు ఎప్పుడు కండువా మార్చేస్తారో ఊహించలేని సందర్భం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో చివరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు ఉండరని కాంగ్రెస్ నేతలు చెప్పేస్తున్నారు. చాలా మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే వీరితో కాంగ్రెస్ నేతల చర్చలు పూర్తయినట్టు సమాచారం. మరో 2 వారాల్లో బీఆర్ఎస్ శాసనపక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుందని, మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నారు. ఈ నెల 24న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపే చేరికలు పూర్తి చెయ్యాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేస్తోందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బీఆర్ఎస్ కు చెందిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, ఎవరూ పార్టీని వీడొద్దని ఆయన భరోసా ఇస్తున్నా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మేము ఏం చేసినా కరెక్టే, ఇదే మా రాజకీయం అనే తరహాలో గతంలో కేసీఆర్ వ్యవహరించారు. 10 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. ఓడలు బళ్ళు సామెతలాగా కారుకి పంక్చర్ అయి షెడ్డుకి చేరింది. కారు నుంచి ఒక్కొక్కరు దిగి హస్తంగూటికి చేరుతున్నారు. పోయే వాళ్లను పోని అనుకోవడం తప్ప మరో మాట లేకుండా పోయింది.
2 వరుస ఓటములు బీఆర్ఎస్ ని కుదేలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కారు పార్టీకి కేవలం 39 సీట్లే వచ్చాయి. 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ 39 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే కొందరు జంప్ కొట్టగా చివరికి ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల టైంలో తెలంగాణ అస్తిత్వం అంటూ బీఆర్ఎస్ తన పాత ఫార్ములానే ఎత్తుకుంది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒక్క సీటు కూడా రాలేదు. వరుస ఓటములతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నిటికన్నా దారుణమేంటంటే మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం అన్యాయం అనే నైతిక వాదన చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ కనిపించడం లేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇదే ప్రాక్టీస్లో ఉంది బీఆర్ఎస్. మేమేమన్నా సత్రాలు మఠాలు నడుపుతున్నామా, రాజకీయాలు చేయడానికి వచ్చామని అప్పట్లో గులాబీ బాసు తనను ప్రశ్నించిన వాళ్లపై గుర్రుమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రాజకీయం చేస్తోంది. మమ్మల్ని ప్రశ్నించే నైతికత బీఆర్ఎస్ కు లేదని ఘాటుగానే చెబుతోంది. ఫిరాయింపులు అనేది చాలా పాత మాట. ఒకప్పుడు ఇదేం పాడు పద్ధతి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. అయితే మనకు లాభిస్తున్నప్పుడు రూల్స్ మాట్లాడి, నష్టం కలుగుతున్నప్పుడు వాల్యూస్ మాట్లాడితేనే సమస్య. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది ఇదేనా? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పట్లో ఆగదా? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం హోదా కోల్పోవడం ఖాయమా? తెలంగాణలో కాంగ్రెస్ ఆకర్షపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ చేసేది చట్ట విరుద్ధమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే గతంలో మీరు చేసిందేంటని హస్తం పార్టీ నిలదీస్తోంది. ఈ క్రమంలో ఫిరాయింపులకు బీఆర్ఎస్ కొత్త నిర్వచనాలిస్తోంది. నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపులకు ఏ పార్టీ అతీతం కాదు. నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే మరొకటి అన్నట్టుగా నేతల పార్టీ మార్పుపై స్పందనలు ఉంటున్నాయి. నైతికంగా పార్టీ ఫిరాయించడం తప్పు. ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా పార్లమెంటే చేసింది. కానీ ఆ చట్టానికి పార్టీలన్నీ కలిసి ఎప్పుడో తూట్లు పొడిచేశాయి. అధికారంలో ఉన్న పార్టీకి మిగతా పార్టీల నుంచి నేతలు వలస రావడం సహజంగా జరుగుతోంది. ప్రతి పార్టీ ఫిరాయింపుల విషయంలో లబ్ధి పొందినప్పుడు ఒకలా, నష్టపోయినప్పుడు మరొకలా స్పందిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. అధికారమున్నప్పుడు విపక్షాల శాసనసభా పక్షాలని విలీనం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఫిరాయింపుల్ని తప్పుపడుతోంది. అయితే తాము చేసుకున్న విలీనాలు ఫిరాయింపుల కిందకు రావనేది బీఆర్ఎస్ వాదన. అంటే విలీనమైతే చట్టబద్ధం, కానీ ఇప్పుడు కాంగ్రెస్లోకి ఒక్కరొక్కరుగా చేరటం మాత్రం అక్రమమనేది బీఆర్ఎస్ వాదన. ఒక్కరొక్కరిగా మారినా, గుంపులుగా మారినా తప్పు తప్పే కదా. అంతేకాని గ్రూప్గా విలీనమైతే చట్టబద్ధం, ఒక్కరొక్కరుగా చేరితే అనైతికం అనడం విచిత్రం. దానికి తగినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గ్రూప్నే చేర్చుకుంటాం, బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకుంటామని బాహాటంగానే చెబుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2014, 2018లో బీఆర్ఎస్కు మంచి మెజారిటీ ఉన్నా, అవసరం లేకపోయినా టీడీపీ, కాంగ్రెస్ నేతలను లాగేసింది గులాబీ పార్టీ. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా చాలా మంది రెడీ అయిపోయారు. రోజుకో కొత్త పేరు తెరపైకొస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ మారడంపై బీఆర్ఎస్ వాదన మిస్ఫైర్ అయిందనే చర్చ జరుగుతోంది. ఓవైపు ఫిరాయింపుల్ని ఖండిస్తూనే మరోవైపు తాము చేసింది కరెక్టే అని బుకాయించడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ తరఫు నుంచి ఫిరాయింపులపై గట్టి వాదనే ఉంది. అవసరం లేకపోయినా కాంగ్రెస్ నేతల్ని కారెక్కించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు మాట్లాడే అర్హతే లేదనేది హస్తం పార్టీ సింగిల్ పాయింట్. ఏ నైతికతతో మాట్లాడతారని నిలదీస్తోంది. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసి ఎప్పుడు నీతులు చెప్పడమేంటని సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ సాధించి 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. మేము రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం, సన్యాసుల మఠం కాదని, ఫక్తు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేయదలుచుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ మాట తెలంగాణలోని మేధావి వర్గం, తెలంగాణ ఉద్యమకారులను విస్మయానికి గురిచేసింది. నాటి టీఆర్ఎస్లోకి ఏకంగా 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల్ని కేసీఆర్ చేర్చుకున్నారు. ఇలా విలీనం చేసుకున్న కొంతమందికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారు. ఇక 2018లో గెలిచిన తర్వాత కూడా ఇదే సీన్ కంటిన్యూ అయింది. అప్పుడు కూడా 18 మందిని చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, మరో 2 ఇండిపెండెంట్లను ఆకర్షించారు.
నిజానికి 2018లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజానీకం ఏకంగా 88 సీట్లు కట్టబెట్టింది. అయినా సరే కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. 19 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది నేతల్ని ఆకర్షించారు. ఆ తరువాత మరో 2 కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది. అధికార పక్షానికి ప్రతిపక్షమనేది ఎప్పుడూ ఒక అద్దంలా పనిచేస్తుంది. ప్రతిపక్షాన్నే లేకుండా చేసిన తమ విధానమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేశారు. ఆ పార్టీలో ఏక్నాథ్ షిండేలు తయారవుతారని, త్వరలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఇదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే సన్నాహకాలు మొదలుపెట్టారు. మా ప్రభుత్వం సుస్థిరం అయ్యే వరకు చేరికలు ఉంటాయని కొందరు కాంగ్రెస్ నేతలు సూటిగానే చెబుతున్నారు. ఈ పరిణామాలతో చివరికి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే దశకు చేరింది. ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీరిలో 3/2 అంటే 26 మంది ప్రత్యేక శాసనసభా పక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం కానున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. 26 మంది సభ్యులు వెళ్లిపోతే బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 12కు పడిపోతుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం కావలసిన సంఖ్య ఇది. ఒకవేళ 27వ ఎమ్మెల్యే కూడా వెళ్లిపోతే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా, కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాను కోల్పోనున్నారు. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ డీలా పడిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారని, తాము చేర్చుకోకుంటే మరో పార్టీలోకి వెళ్లే ఆస్కారముందని అంటున్నారు. ఆ అవకాశం ఇవ్వకూడదని అధిష్టానాన్ని ఒప్పించిన తర్వాతనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ ముమ్మరం చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల చర్చలు పూర్తయ్యాయని సమాచారం. ఈ నెల 24న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి కష్టకాలం నడుస్తోంది అనేది క్లియర్. కాంగ్రెస్ ఆకర్ష్కి తట్టుకొని కారు పార్టీ నిలబడుతుందా? గతంలో 2 సార్లు కాంగ్రెస్ ని ఖాళీ చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ని ఖాళీ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్. రెండింటికి తేడా ఏముంది? నీవు నేర్పిన విద్యయే కదా కేసీఆర్ అని రేవంత్ అంటున్నారు. 10 ఏళ్లు మీరు చేసింది ఇప్పుడు మేం చేస్తే తప్పవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒకటి స్పష్టం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అంత తేలిగ్గా ఆగదు. ఇప్పటికే హస్తంగూటికి చేరిన వారు కాకుండా ఇవాళ కొందరు, రేపు కొందరు, ఎల్లుండి మరికొందరు అనేలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన కాంగ్రెస్ చెప్పిన 26 లేదా అంతకంటే ఎక్కువ మంది పార్టీ మారినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కూడా కేసులు వేస్తోంది. అవసరమైతే సుప్రీంకు వెళ్తామంటోంది. కానీ బీఆర్ఎస్ ఒకప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయం ఇప్పుడు రివర్స్ అయి ఆ పార్టీకే ప్రమాదకరంగా మారిందని గుర్తించడం లేదు. పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీ వలసల్ని ప్రోత్సహించేలా చేశాయనే విషయాన్ని కూడా కాదనలేం. కానీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ ఎంత తక్కువగా మాట్లాడితే వారికి అంత మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్ పార్టీలను దాదాపు ఖాళీ చేసేసింది బీఆర్ఎస్. ఇప్పుడు సీన్ రివర్స్ అయిన తరువాత తప్పు అని గగ్గోలు పెడితే ప్రయోజనముంటుందా? నీవు నేర్పిన విద్యయే కదా అని వెంటనే కౌంటర్ పడుతోంది. రాజకీయాల్లో రకరకాల వ్యూహాలుంటాయి. ప్రత్యర్థి పార్టీలు బలహీనపడాలని కోరుకోవడం సహజమే. దానికోసం అనేక ప్రయత్నాలు చెయ్యడము మామూలే. కానీ అసలు ప్రత్యర్థి పార్టీనే ఉండకూడదని ప్రయత్నిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికే అది విరుద్ధం కాదా? అందుకే గత 10 ఏళ్లలో మీరేం చేశారనేది మొదటి నుంచి కాంగ్రెస్ వినిపిస్తున్న వాదన. అసలు రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా అని నిలదీస్తోంది. అన్ని విలువల్ని తొంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యంగా చేసిన పనులు మరిచిపోయారా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.
అసలు కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం మినహా ఎవ్వరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి మొదటే చెప్పారు. అయితే తాము ఫిరాయింపులే లక్ష్యంగా రాజకీయాలు చేయటం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు విపక్షాల్ని కౌంటర్ చేయడానికే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో నేతల చేరికలకు హైకమాండ్ అప్రూవల్ కూడా ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుతో పోలిస్తే తాము చాలా నయ్యమని కొందరు కాంగ్రెస్ నేతల వాదన. అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు నీతి వాక్యాలు ఎలా చెప్పిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. నిజానికిప్పుడు కేసీఆర్ నోరు తెరిచి ఎంత మొత్తుకున్నా ఆయనకు నైతిక మద్దతు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడి ఫిరాయింపులకు తెరలేపి ఇప్పుడు సొద్దపూస కబుర్లు చెబితే ఎవరూ సమర్థించరు. కనీసం రాజకీయేతర వర్గాలతోనూ కేసీఆర్ సత్సంబంధాలని నిరపలేదు. అప్పట్లో వారి హితవును పట్టించుకోలేదు. పైగా రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది, మీకేం తెలుసని దబాయించారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా ఇదో సహజమైన పరిణామంగా చూస్తున్నారు. కేసీఆర్కి ఇలా కావాల్సిందేలే అనుకుంటున్న వారు ఉన్నారు. ఎవరేమనుకుంటే ఏమైంది, విపక్ష పార్టీలు ఖాళీ అయితే చాలని గతంలో కేసీఆర్ అనుకుని ఉండొచ్చు. అంటే నేతల్లేని పార్టీలు తమతో ఏం పోటీ పడతాయని ఆయన అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అధికారం చేజారగానే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా మౌనంగా చూడటం మినహా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే ప్రతిపక్షంలోకి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనడానికి బీఆర్ఎస్ ఓ బలమైన ఉదాహరణ. చివరికి బీఆర్ఎస్ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టి ఫిరాయింపుల్ని ఖండించడానికే బీఆర్ఎస్ పరిమితం కావాల్సి వస్తోంది. గతం అనే గుదిబండ లేకపోతే మరి కాస్త గట్టిగా పోరాడడానికి ఉద్యమించడానికి అవకాశం ఉండేది. ఫిరాయింపుల విషయంలో సొంత పార్టీ నేతల అభిప్రాయాల్ని కూడా కేసీఆర్ మన్నించలేదు. తలచినదే తడువుగా తోచినట్టుగా ఆపరేషన్ ఆకర్షిని చేసి పారేశారు. అదేమంటే తాను కాబట్టి ఇలా చేశానని చెప్పుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఫిరాయింపులు కూడా భాగమేనని చెప్పే దుస్సాహసం చేశారు. ఇలా అన్ని హద్దులు చెరిపేశారు. కాబట్టే ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారని మిగతా పార్టీలు సవాల్ విసురుతున్నా మౌనం వహించాల్సి వస్తోంది. రాజకీయాల్లో దయా దాక్షిణ్యాలకు తావులేకపోవచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన నేతలకు వాటి గురించి ఆలోచించే అర్హత కూడా లేదు. అధికారంలో ఉండగా మిగతా పార్టీల్ని లేకుండా చెయ్యాలనే సంకల్పంతో పనిచేసిన కేసీఆర్కు ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతుంటే నిస్సహాయంగా చూడాల్సిన దుస్థితి వచ్చింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చేసిన దానికి అనుభవిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ చేరికలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేదంటున్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కవలపిల్లలు, తోబుట్టువులని ఆ పార్టీలో గెలిస్తే ఈ పార్టీలో, ఈ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో చేరతారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కవల పిల్లలు, తోబుట్టువులు. అంతేకాదు ఒకే తాను ముక్కలే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. బొమ్మ బరుసులు అంటూ పార్టీలే. ప్రజా వ్యతిరేకతలో ఒకరికి మించి ఒకరు వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచినా, ఎమ్మెల్సీలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఒకటే పార్టీలో చేరుతారు. వాళ్ళ యొక్క గమ్యం ఒకటే. కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లో చేరుతారు. బీఆర్ఎస్లో గెలిస్తే కాంగ్రెస్లో చేరుతారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వయంగా కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారని విమర్శించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ కు కష్టకాలం నడుస్తోంది. గతంలో తగిలిన దెబ్బలకు ఇప్పుడు కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నాళ్ల తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలను లెక్కించుకోవడం తప్ప కేసీఆర్ చేయగలిగిందేమీ లేదు.